ఓ డాక్టర్ జట్కా, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? హలో మోటు పత్లు. హలో సార్. గసీటరామ్, ఎలా 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 ఉన్నావు? చింగం గారు, నేను బానే ఉన్నాను. ఇంతకీ మీరెలా ఉన్నారు? ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతున్నారా లేదా? రోజు రోజుకి దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. న్యూస్ పేపర్ చదవడానికి నాకు అస్సలు తీరిక లేదు. పొద్దున్న డ్యూటీయే, రాత్రి డ్యూటీయే. టీవీ ముందు కూర్చోవడానికి నాకు అస్సలు టైం దొరకడం లేదు. నేను న్యూస్ పేపర్ చదవడం లేదు, టీవీ కూడా చూడడం లేదు. ఓయ్ చింగం గారు, నేను మీకు మంచి ట్యాబ్ని ఇస్తాను. అందులో మీరు రోజు తాజా తాజా న్యూస్ చదువుకోవచ్చు. అది పైగా చాలా చిన్నగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మీతో పాటే తీసుకుని వెళ్ళొచ్చు. ఇదిగో తీసుకోండి. దానిలో టైం సెట్ చేసుకోండి. 10 గంటల 10 నిమిషాలు. చూడండి, సెట్ అయింది. చింగం గారు, ఇప్పుడు 10 గంటలు అయ్యింది. 10 గంటల 10 నిమిషాలు కాదు. నేనెప్పుడు 10 నిమిషాలు ఎక్కువే పెట్టుకుంటాను. అప్పుడే ఆలస్యం అవ్వకుండా ఉంటుంది. త్వరగా రండి, ఇందులో ఏం న్యూస్ వస్తుందో ఇప్పుడే చూద్దాం. అయ్యమ్మా, మేయర్ గారింట్లో దొంగతనం జరిగిందా? నా ఉద్యోగం ఊడినట్టే. నేను వెళ్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ట్యాబ్. థ్యాంక్స్ మిస్టర్ జట్కా. చింగం గారు, మేము కూడా మీతో పాటే వస్తాం. దొంగను పట్టుకోవడానికి సాయం చేస్తాం. అయ్యమ్మా, దొంగతనం ఎప్పుడు జరిగింది? ఏమేం దొంగలించుకు వెళ్లారు? మీరు పోలీసులకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? మీరు పోలీసులకు రిపోర్ట్ చేయకపోతే మేం దొంగల్ని ఎలా పట్టుకోగలం? ఆ తర్వాత మళ్ళీ మమ్మల్ని నిందిస్తారు, పోలీసులు సరిగ్గా పని చేయడం లేదంటూ. చింగం గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎలాంటి దొంగతనము జరగలేదు. అయ్యమ్మా, ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను న్యూస్ చదివాను కదా. త్వరగా త్వరగా. పోలీసులే గనక లేకపోతే ఈ దొంగతనాలకి అంతే ఉండదు. సింగం గారు, మీరు చాలా గొప్పవారు. శక్తిమాన్ కన్నా, స్పైడర్ మ్యాన్ కన్నా మీరు చాలా గొప్పవారు. ఎక్స్క్యూజ్ మీ. ఓ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాళ్ళెవరు? దొంగలు, దొంగలు, పట్టుకోండి. అయ్యమ్మా, పోలీస్, పోలీస్. మీరే పోలీస్ అన్న విషయం మర్చిపోయారా? ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నారు? లోపల దొంగతనం జరిగింది. త్వరగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి. థ్యాంక్ యూ. పదపదులు. ఎక్కడికి వెళుతున్నావు? దొంగతనం చేసింది వాళ్లే. పద, వెంబడిద్దాం. పద, వెళదాం. రండి, విడి దుమ్ము దులిపేయండి. థ్యాంక్ యూ మోటు పతులు. మీరే గనుక లేకపోతే ఆ దొంగలు పారిపోయేవాళ్లే. అదృష్టం కొద్దీ మనం టైంకి వెళ్ళాం కాబట్టి ఆ దొంగలించిన వస్తువుల్ని పట్టుకోగలిగాం. కానీ ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. దొంగతనం జరగక ముందే ఆ న్యూస్ ఈ ట్యాబ్ లోకి ఎలా వచ్చింది? సరే, ఇప్పుడు మళ్ళీ చూడండి ఏం న్యూస్ వస్తుందో. అయ్యమ్మా, పుర్పురి నగరంలోని బ్యాంక్ లో దొంగతనం జరుగుతోందట. త్వరగా పదండి, దొంగలు పారిపోయేలోగా పట్టుకుందాం. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. చింగం గారు, మీరే బ్యాంకు లూటీ చేస్తున్నారా? లోకం ఎలా మారిపోయింది? పోలీసులే దొంగలైతే ఎలా? నోరు మూసుకో. నేను దొంగతనానికి రాలేదు, దొంగల్ని పట్టుకోవడానికి వచ్చారు. దొంగలు ఎక్కడున్నారు? చెప్పండి. ఎంత డబ్బు దొంగతనం జరిగింది? చెప్పండి. కానీ చింగం గారు, ఇక్కడ ఏ దొంగతనం జరగలేదు. మోటు, నువ్వు బయటికెళ్ళి చూస్తూ ఉండు. నేను లోపలికి వెళ్ళి ఖజానా చెక్ చేస్తాను. వద్దు పత్రు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఈ పని పోలీసులే చెయ్యాలి. 10,000. 1, 2, 3. ఎక్స్క్యూజ్ మీ, మేము రూపాయలు లెక్క పెట్టుకుంటున్నాం. ఇక్కడ లెక్కల్లో తేడాలు వచ్చేస్తాయి. వెళ్ళి తర్వాత రండి. ఓ, సారీ, నేను తర్వాత వస్తానులేండి. ఎవరికి మీరు సారీ చెబుతున్నారు? అయ్యమ్మా, వాడు జాన్ కదా. వాళ్ళు సొరంగం తవ్వుకుని లోపలికి వచ్చారు. పదండి, బయటికి వెళ్ళి పట్టుకుందాం.
నేనేదో దొంగతనం చేసి వచ్చాను నేను ఆలోచించుకో. చూసుకో, బ్యాంకు అటువైపు ఉంది, నేను ఇటువైపు ఉన్నాను. నేను చెత్త పేపర్లు, ఖాళీ సీసాలు కలెక్ట్ చేసి అమ్ముకోవడం మొదలు పెట్టాను. నేను కూడా మీలాగే ఇక నుంచి గౌరవంగా బతుకుతాను. ఓహోహోహో, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్. ఇక నుంచి సంఘంలో మంచిగా బతకండి. అరే అతనికి బెస్ట్ ఆఫ్ లెక్క చెప్పడం కాదు, అలాగే గట్టిగా పట్టుకుని ఉండు. అతను బ్యాంకు దొంగతనం చేసి పారిపోతున్నాడు. అరే పతులు ఆగు, అతను ఇప్పుడు దొంగ కాదు, పాత పేపర్లు అమ్ముకుంటున్నాడు. పాపం జాన్ చాలా మారిపోయాడు. నన్ను దొంగ అంటున్నావా, అనుమానిస్తున్నావా? కావాలంటే ఈ బ్యాగు తెరిచి చూడు. ఏయ్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. మర్యాదగా చెప్పండి, ఎవరా గూఢచారి? ఆ గూఢచారి పనిచేసింది ఎవరు? బ్యాంకును దొంగతనం చేయడం అనే విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు. కానీ చింగం మనకంటే ముందు ఎలా వచ్చాడు? వేరింట్లో కూడా మనకంటే ముందే వచ్చాడు. చెప్పండి, మీ ఇద్దరిలో ఎవరా గూఢచారి పనిచేసింది? బాత్ మేము మీ ఉప్పు తిన్న వాళ్ళం. ఉప్పు తింటే ఏంటి? ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి? బాస్ తనేమంటున్నాడంటే మేము మీ ఉప్పు తిన్న వాళ్ళు మీకు ఎప్పటికీ ద్రోహం చెయ్యము అని, ఎప్పటికీ ద్రోహం చెయ్యము అని. మీరిద్దరూ ఆ గూఢచారి పని చేయలేదంటే మిగిలింది నేను ఒక్కడనే కదా. అది నేనేనా? ఎందుకంటే నా ఉప్పు నేనెప్పుడూ తినలేదు. మమ్మీ, డాడీ, కొట్టద్దు, కొట్టద్దు. ఆ గూఢచారి పని నేను చేయలేదు. వెళ్ళండి, వెళ్ళి త్వరగా కనుక్కోండి. ఆ చింగం గారికి మన ప్లాన్లు ఎలా తెలిసిపోతున్నాయో. చింగం గారు, నాకు ఒకటి అనిపిస్తోంది. ఇందులో మీరు 10 నిమిషాలకు ముందే టైం సెట్ చేశారు కదా, అందుకే జరగబోయేవన్నీ 10 నిమిషాలకు ముందే ట్యాబ్ లో మనకు తెలిసిపోతున్నాయి. అందుకే 10 నిమిషాలకు ముందే మనం అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. సరే, నేను ఇందులో సమయాన్ని సరి చేస్తాను. నేను పాత సామాన్లు కొనేవాణ్ణి. మీ ప్రతి పాత సామానికి ఒక కొత్త వస్తువు ఇస్తాను. పాత సామాన్ అయినా పర్వాలేదు, ఎలక్ట్రానిక్ వస్తువు అయినా పర్వాలేదు. మీరు గనక నాకు ఆ పాత ట్యాబ్లు ఇచ్చారంటే నేను దానికి బదులుగా మీకు కొత్త ల్యాప్టాప్లు ఇస్తాను. కాసేపట్లో మా అబ్బాయి ఇంటికి వస్తాడు, నేను అతన్ని అడిగి ఇస్తాను. మీ అబ్బాయికి మీరు సర్ప్రైజ్ ఇవ్వండి. సర్ప్రైజులు అంటే అందరికీ నచ్చుతాయి కదా. ఓకే, ఇది కూడా బానే ఉంది. ఇందా. మమ్మీ, నేను ట్యాబ్ ఇక్కడే కదా పెట్టాను, ఏమయ్యింది? అది నేను పాత సామాన్లు వాడికి ఇచ్చేసి కొత్త ల్యాప్టాప్ తీసుకున్నాను. ఇదిగో చూడు. అయ్యో, ఎంత పని చేసావు మమ్మీ. వచ్చిన వాడు ఎలా ఉన్నాడు? సైజులో పొట్టిగా ఉన్నాడా? వాడితో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారా? ఎస్ ఎస్. ఎందుకు, ఏమైంది? అయ్యమ్మా, ఇప్పుడు నాకు ముందుగానే అన్ని వివరాలు తెలిసిపోతాయి. చింగం గారు ఎక్కడున్నారు, పోలీస్ స్టాఫ్ అంతా ఎక్కడ ఉంది అని. ఇక నేను నా ఇష్టం వచ్చినట్టు దొంగతనాలు చేసేస్తాను. బాస్ మీ గురించి ఇందులో జాన్ ద డాన్ చాలా క్రూరమైన వాడు అని రాశారు. న్యూస్ వస్తే వచ్చుండొచ్చు, కానీ ఈ విషయం చింగం గారికి తెలియదు కదా. ఇక నన్ను కొట్టేది ఎవరు? నేనే డాన్ని, నేనే డాన్ని, నేనే డాన్ని. నిన్ను కొట్టేవాడు నీ ముందే ఉన్నారు. మర్యాదగా ఆ ట్యాబ్ మాకు ఇచ్చేయి. ఇవ్వను. నేను మీకు ఇది ఇవ్వనంటే ఇవ్వను. బాస్ ఇప్పుడు నాకు 2 పంచులు పడబోతున్నాయి. బాత్ మనకి ట్యాబ్ తప్పకుండా దొరుకుతుంది, కానీ అందుకు బోల్డని దెబ్బలు తినాలి. మాటు, విసురు త్వరగా ఇటు. సారీ జాన్ తలపైన కర్రతో కొడతారు. ఈ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కర్ర లేదు కదా, అసలు లేనే లేదు. కర్ర ఎక్కడుంది? బొప్ప కట్టేసింది చూడు, గట్టిగా కొట్టావు.
ఆకాశం మించి కొబ్బరి చెట్టు మీదకి పడిపోతావు. ఆకాశము ఇక్కడుంది, మరి కొబ్బరి చెట్టు ఎక్కడుంది? ఎక్కడుంది? వీల్లేదు. ఈ ట్యాబ్ విరిగిపోయింది. ఇక నాకు దొంగతనం గురించి సమాచారం ఎలా తెలుస్తుంది? ఎలా 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 తెలుస్తుంది? చింగం గారు, ఇలాంటివి జరిగినప్పుడు మనకు ఆ న్యూస్ తెలియడం మంచిదే, కానీ జరగబోయే న్యూస్ ముందే తెలియడం వల్ల కష్టాలే ఎక్కువ ఉన్నాయి. అది పోతే పోనివ్వండి. ఓయ్ భలే భలే భలే, ఓ భలే భలే భలే, ట్యాబు ముక్కలైపోయింది. నా దొంగతనాల గురించి ఇక మీకు ముందుగా తెలిసే అవకాశమే లేదు. ఓ భలే 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 భలే. డాక్టర్ జట్కా, మోటు పత్లు ఎక్కడున్నారు? పుర్పురి నగరంలో బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. నేను వాళ్ళకి ఈ విషయం ఫోన్లో చెప్పాను. వాళ్ళు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు. హా, ఓ మేం కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం. చింగం గారు రండి, టీ తాగండి. ఇన్స్పెక్టర్, మీరు మాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి, నేను మీకు ఏ విధంగా హెల్ప్ చెయ్యాలి? ఐఎమ్ టామ్, తను నా భార్య చెర్రీ. మేం పురిపురి నగరం చూడాలని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మేము చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో కాస్త చెప్తారా? వై నాట్? అన్నిటికంటే మంచి చోటు కాదు 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 హే మ్యాన్, నీకే చెప్పేది. ఆగు, దూరంగా ఉండు, అక్కడే ఉండు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే నా డాగి నిన్ను పిచ్చి పిచ్చిగా ఖర్చేస్తుంది. ఎందుకంటే నువ్వు రెడ్ షర్ట్ వేసుకున్నావు కదా. ప్లీజ్ గో బ్యాక్, ప్లీజ్ గో బ్యాక్. అయ్యో అయ్యో మేడం, రెడ్ కలర్ చూస్తే ఎద్దులే కదా బెదిరిపోతాయి. ఇది డాగీ కదా. యాక్చువల్లీ మా ఇంట్లో ఒక ఎద్దు ఉండేది. అది రెడ్ కలర్ చూసి మనుషుల వెంట పరిగెత్తినప్పుడల్లా దాంతో పాటు మా నాటి కూడా పరిగెత్తేది. అప్పటి నుంచి దీనికి కూడా అది అలవాటైపోయింది. రెడ్ కలర్ చూస్తే వాళ్ళని కరిచేస్తుంది. హే మ్యాన్, రన్ రన్, నాటి స్టాప్ స్టాప్. మోటు రన్. అది రెడ్ కలర్ చూస్తే తరుగుతుంది. నీ కుర్తా రెడ్ కలర్ లో ఉంది. బోటు ఇంకా వేగంగా పరిగెత్తు. అది కరిచిందంటే బొట్టు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి. కాపాడండి, ఏమైంది? ఎవరో నా వెనకాల కరుస్తున్నారు. కాపాడండి. తప్పించుకున్నావు. రా, కొరుకు కొరుకు. రా రా, నన్ను కొరుకు. నిజంగా వచ్చేసింది. అయ్యో అయ్యో నాటి, ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఏయ్ నాటీ. అయ్యో అయ్యో పరిగెత్తండి. పరిగెత్తకుండానే ఇంత వేగంగా వెళ్ళిపోతున్నావేంటి? చచ్చాను దేవుడు. లగాయితూ, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ నాటి వల్ల మనం అందరం అప్పడల్లా అయిపోయాం. వదులు. అయ్యో 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 బోటు, అయ్యో, ఇంతవరకు ఖర్చింది చాలు. నన్ను వదులు. నన్ను ఎందుకలా ఊరంతా పరిగెత్తిస్తున్నావు? ఏయ్, ఓ మై గాడ్, నా నాటి, నాటి. ఎవరైనా కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ. సమ్వన్ హెల్ప్ ప్లీజ్. ఓ మై బేబీ. ఓ మై డియర్ నాటి, ఎవరైనా దాన్ని
అరే మీరు మీ డాగీని అదుపులో ఉంచుకోలేరా? అది నన్ను కరిచి కరిచి ఎలా చేసిందో చూడండి. అందుకే అది ఆ బోర్వెల్లో పడిపోయింది. మోటు దాన్ని త్వరగా బయటికి తీయాలి. ఈ బావి చాలా చిన్నదిగా ఉంది, నేను లోపలికి వెళ్ళలేను. ఏదో ఒక ఐడియా ఆలోచించాలి. ఐడియా సజ్జి, మనం ఒక తాడుకి ఎముకను కట్టి లోపలికి వదులుదాం. అది ఎముకను గట్టిగా పట్టుకుంటుంది, వదలదు. అప్పుడు దాన్ని పైకి లాగేద్దాం. దీన్ని కిందకి పంపిస్తున్నారు. దీన్ని చూడగానే అది పట్టుకుంటుంది. ఆ తర్వాత పైకి లాగుతాను, అది పైకి వచ్చేస్తుంది. అరే ఈ ఐడియా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఏదైనా ఆలోచించండి. మోటు త్వరగా ఏదైనా ఆలోచించు. చీకటి పడేలోగా దాన్ని మనం పైకి లాగాలి, లేకపోతే రాత్రంతా అది అక్కడే ఉండవలసి వస్తుంది. నో నో ప్లీజ్ నో, రాత్రంతా దాన్ని అక్కడ అలాగే ఉంచేయకండి ప్లీజ్. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. డాక్టర్ జట్కా, మీరేమైనా ఒక పెద్ద వాక్యూమ్ క్లీనర్ ని తీసుకురాగలరా? మనం లోపల ఉన్న దాన్ని సక్ చేసి పైకి తీసుకొద్దాం. ఇప్పుడే తీసుకొస్తాను. ఇవ్వండి, ఈ పైపు నా చేతికి ఇవ్వండి. అరే పతులు, నువ్వు వాక్యూమ్ ఆన్ చేయి. ఆ, ఆ. మీరందరూ వెనక్కి జరగండి ప్లీజ్. సారీ నేనేమి చేయడం లేదు. ఇదే నా మాట వినటం లేదు. పతులు కాపాడు. అరే ఎవరైనా దీన్ని ఆఫ్ చేయండి. పతులు ఆఫ్ చేయి. ఇప్పుడు నేనేం చేయాలి? అందరూ లోపలికి వెళ్ళిపోయారు, నేను మీ ముందుకి రాలేను. అయ్యో చెరీ, నువ్వైనా వచ్చి కాపాడు. దేవుడి మీద ఉంటూ నా పని అయిపోయింది. ఈ బోరువెల్లకు పక్కనే లోపలికి భూమిలోంచి తవ్వుకుంటూ వెళ్ళి కింద నుంచి పేర్లలుగా సొరంగం తవ్వి దాన్ని భూమిలోంచి బయటికి లాగేద్దాం. ఇప్పుడు అసలు నా నాటి ఎలా ఉందో తెలియడం లేదు. కనీసం ఏడవను కూడా ఏడవట్లేదు. మోటు అంతా సరిగ్గా ఉంది కదా? అంతా బాగానే ఉంది. ఇది భలే చిత్రంగా ఉంది. ఇక్కడ నాటి పడిపోయిందని మనం గొయ్యి తవ్వాం. అందులో నుంచి ఎంత నీరు పైకొచ్చిందో. అరే మనం దీన్ని ఇలాగే వదిలిపెట్టకూడదు. వేరే వైపు నుంచి తవ్వుకుంటూ వెళదాం. బహుశా అక్కడ గుహ ఉండొచ్చు కదా. రామ తల్లి రా 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 రా. నాటి వచ్చాయి. దా 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 దా. అయ్యో నన్ను పైకి లాగండి, త్వరగా పైకి లాగండి. ఇది కరిచేస్తుంది. త్వరగా లాగండి. అరే నన్ను ముందు పైకి లాగండి. అది దానికి ఇష్టమైన స్థానంలోనే ఉందిలే. అరే పతులు త్వరగా పారిపోదాం పద. ఈ నాటి మళ్ళీ దాని పని మొదలు పెట్టింది. ఈ నాటి నిన్ను వదిలిపెట్టేలా లేదు మోటు, త్వరగా పరిగెత్తు. ఇప్పుడు ఈ నదీ మార్గంలో మనం బంగారాన్ని స్మగ్లింగ్ చేసేసాం. ఈ విషయం చింగారికి మోటు పతులకు అసలు తెలియదు. అద్భుతం బాస్, అద్భుతం. కవిత బాగానే ఉంది, కానీ మోటు పత్రులకు తెలిసిపోయి ఉండొచ్చు. ఓ, ఈ
ఇప్పుడు ఈ నదీ మార్గంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారా? పాపం చింగం గారికి ఈ విషయం తెలియక ఊరంతా కాపలా పెట్టారు. అసలు నేను దొంగతనం చేస్తున్నట్టు ముందే మీకు ఎలా తెలిసిపోతుంది? ముందే ఎలా తెలిసిపోతోంది? ఇదేం విద్య నాకు చెప్పండి. జ్యోతిష్కి అంటారా లేక విద్య ఏమిటో నాకు చెప్పండి. మోటు లాల్ కుర్తా మీరు వేసుకున్నారంటే మీకు అన్నీ తెలుస్తాయి. ఫ్యూచర్ కళ్ళ ముందు ఉంటుంది. అలాగా, ఇవ్వు త్వరగా నీ ఎర్ర కుర్తాని ఇవ్వు. ఇదిగో వేసుకుని వచ్చాను, కానీ నాకు ఏ ఫ్యూచర్ కనబడటం లేదే. ఫ్యూచర్ నీ వెనకాల ఎదురు చూస్తోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఇదేం ఫ్యూచరు? కాపాడండి, కాపాడండి. పరిగెత్తడానికి కూడా చూడలేదు. కాపాడండి. చింగం గారు కాపాడండి. హెల్ప్. నాటి కమ్ డియర్ కమ్ టు మీ. నువ్వు ఇప్పటికే అందరినీ కొరికి కొరికి ఎంత అలసిపోయావో. చింగం గారు, జాన్ బంగారాన్ని నది మార్గంలో స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇతన్ని పట్టుకోండి. మోటు పత్లు, మీకు ప్రభుత్వం చేత బహుమతి ఇప్పిస్తాను. హా! మోటుపత్రులు, థ్యాంక్ యూ. మా నాటిని మాకు అప్పగించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మేము బయలుదేరుతాం, లేదంటే ఇది మళ్ళీ ఎవరి మీదో అటాక్ చేస్తుంది. బాయ్ బాయ్ బాయ్. నీకు సారీ, థ్యాంక్ యూ అన్ని ఒకేసారి చెబుతోంది మోటు.